ఫ్రీడమ్ వేరుశనగ నూనెతో వంటింటి ఊరగాయలకు మన ఊరి రుచిని తెచ్చేద్దాం. మీరు ఎంతమంది హీరోలను చూసుంటారు? ఇనిషియల్గా వాళ్ళు చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకొని ఈరోజు స్టార్ హీరోలుగా ఎదిగిన హీరోస్ని చాలామందిని చూసుంటారు మీ కళ్ళ ముందే. ఏ హీరో బాగా అంటే మీకు సపోర్ట్ కానీ లేకపోతే మీరు సపోర్ట్ చేసిన కానీ ఆర్టిస్టులు అంటే ఎవరని చెప్తారమ్మా మగవాళ్ళల్లో? లేదండి, ఎవ్వరూ నాకు సపోర్ట్ చేయలేదు. ఎవరిని ఎప్పుడూ నేను ఏమీ అడగలేదు, ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు. అంటే ఎక్కువ నేను అంత క్లోజ్గా మూవ్ అవను. ఎక్కువ నేను వచ్చింది కూడా డైరెక్టర్స్ మూలంగానే ఎక్కువ వచ్చాను నేను. జంధ్యాల గారు ఆయన ప్రతి సినిమాల్లోనే వేషం ఇచ్చేవారు, విశ్వనాథ్ గారు ఇచ్చేవారు. అలాగా ఇప్పుడు రేజళ్ళ గారు ఇచ్చారు, ఈరంకి శర్మ గారు ఇచ్చారు. హీరోల కన్నా నాకు డైరెక్టర్స్ ఎక్కువ సపోర్ట్ చేసి వాళ్ళ ద్వారానే నేను ఎక్కువ వేషాలు వేశాను. ఎన్ని కే విశ్వనాథ్ గారు అన్ని పిక్చర్స్లో? అవును, 18 సినిమాలు చేశాను ఆయన కె విశ్వనాథ్ గారి డైరెక్షన్. అసలు అమ్మ అంటే ఇలా ఉండాలి అని అసలు మిమ్మల్ని స్క్రీన్ మీద అసలు వేరేలా చూపిస్తారు. అవునండి. అన్న మాకు జానకి గారు అంటే గుర్తొచ్చారు, ఒక పాత చీర, గ్లిజరిన్ బాటిల్. అంతేనండి, మాసిపోయిన చీర, గ్లిజరిన్ బాటిల్. గ్లిజరిన్ పెట్టుకోకుండా ఏడుపు వచ్చేస్తా, లేకపోతే గ్లిజరిన్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఫీల్ అయితే ఎవరికైనా సరే, నాకది మీకది ఎవరికన్నా అది మనం ఫీల్ అయ్యి చేస్తే డెఫినెట్గా కళ్ళంట నీళ్ళు వచ్చేస్తాయి. బట్ పెద్ద పెద్ద స్టార్లకి అమ్మకి చేశారు కదా, ఏ హీరోతో యాక్ట్ చేస్తున్నప్పుడు నా కొడుకులాగా నాకు టచ్ అయింది గుండెకి అనిపించిన హీరో అంటే ఎవరని చెప్తారు మీరు? కమల్ హాసన్ చెప్తాను నేను. ఎందుకంటే ఆయనతో చేయడం కానీ, ఆయనతో 5 సినిమాలు ఎన్నో చేశాను నేను. 5 సినిమాల్లోనూ డిఫరెంట్ క్యారెక్టర్స్. అందువల్ల మనకి అక్కడ క్యారెక్టర్ కనిపిస్తుంది తప్ప కమల్ హాసన్ జానకి అనేది కనిపించదు. ఆయన అప్పుల్లో కూడా ఇన్ని వేరియేషన్స్ చేయాలని సెట్లో కూడా ట్రై చేస్తుంటారమ్మా, సకల కళ వల్లభన్ అంటారు. అవునవును, 1-10 సార్లు రిహార్సల్స్ చేసి డైరెక్టర్ తోటి డిస్కస్ చేసి మానిటర్స్ చేసి ఓకే అన్న తర్వాత టేక్కి వెళ్తాడు. సో తమిళ్లో అంటే కమల్ హాసన్ గారు అలా కష్టపడతారు, తెలుగులో మీరు చూసిన హీరో అంటే అలా కష్టపడటంలో? ఇప్పుడు చిరంజీవి గారితో చేశాను నేను, మనం చంద్రమోహన్ గారితో చేశాను, అలాగే చాలామంది హీరోలతో చేశాను. కానీ ఎప్పుడు వీళ్ళు కాదు అది అని అనిపించదు నాకు. ఇప్పుడు చిరంజీవి గారితో చేసింది ఆలయ శిఖరం చేసాం తిరుపతిలో, ఎక్కడో మనకి చూస్తే కళ్ళనీళ్ళు వచ్చేస్తాయి ఆ సినిమా క్యారెక్టర్ కనుక చూస్తే. అవును, డబ్బింగ్ జానకి గారు మనకు బాగా కాంపిటీషన్ అవుతున్నారు ఏమో అనుకున్న యాక్టర్స్ లేరా నిజంగా చెప్పండి? ఏమోండి, తెలియదండి నాకు, అసలు తెలియదు నాకు. ఇంకొకళ్ళ గురించి నేను అలాగ ఆలోచించిన, నా గురించి మరి ఎవరన్నా ఆలోచించారేమో కూడా నాకు తెలియదు. ఎందుకంటే అంత పడి చేసిన ఇదేం లేదు. ఎందుకంటే ఒక తెలుగే కాదు కదా, నేను తమిళ్ చేశాను, కన్నడ చేశాను. కన్నడ సినిమాలో కూడా చాలా బిజీగా ఉండేదాన్ని. అటు విష్ణువర్ధన్, అంబరీష్, శంకర్ నాగ్, అనంత్ నాగ్ వీళ్ళందరితోటి చేశాను. హిందీ కూడా చేశాను. హిందీలో మన హాత్కడి చేశాను, గోవిందాకు మదర్ క్యారెక్టర్. మలయాళం ఒక కాస్ట్యూమ్ వేసి చూశారు, చూసి తెలుగు ఫేస్ కనపడుతుంది అన్నాడు ప్రొడ్యూసర్. మరి తెలుగు ఫేస్ కనపడడం ఏంటో నాకు అర్థం కాలేదు. ఓకే అండి, మరీ సెక్సీ సినిమాలు కదా ఆ రోజుల్లో తీసేవాడు, మలయాళం అంటేనే ఒకలాగా ఉండేది కదా. అవును. అందుకని వద్దండమే చాలా హ్యాపీ అనిపించింది నాకు. కానీ మీరు అన్నారు ఒక మాట, డాన్సర్గా కూడా చేయాల్సి వచ్చింది నేను ఒకనొక టైంలో, ఇబ్బందులు పడాల్సి వచ్చింది అన్నారు కదా. ఎలాంటి టైంలో డాన్సర్గా చేయాల్సి వచ్చింది అసలు మీరు? డాన్సర్గా అంటే గ్రూప్ డ్యాన్స్లో చేశాను. గ్రూప్ డ్యాన్స్ చేసేటప్పుడు నేను ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, ఇప్పుడు అందరూ బాగా ఓల్డ్ ఏజ్ అయిపోయారు. ఆవిడైతే లేరు, మన శ్రీదేవి మదర్, ఆవిడ కూడా గ్రూప్ డాన్సర్ చేశారు. శ్రీదేవి గారు మదర్, మీ అందరూ గ్రూప్ డాన్సర్స్? గ్రూప్ డాన్సర్స్ చేసేవాళ్ళు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లోనే మనకి ఏది దొరికితే అది, ఒక డైలాగ్ ఉండే వేషం, ఒక సీన్, ఓకే వచ్చి వేస్తాను. లేదు డ్రామా ఉంది ఆ టైంలో, ఓకే వస్తాను, డ్రామాకి వెళ్ళిపోయేదాన్ని. అంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు 1000కి పైగా సినిమాలు చేశారంటే దానికి అర్థం మీ మంచితనమైనా కావచ్చు, ఇంకొకటి డిమాండ్ చేయకుండా ఇచ్చింది తీసుకొని చేసే మైండ్ సెట్ అయినా ఉండొచ్చు. రెండిట్లలో ఎక్కువ ఏది వర్కౌట్ అయింది మీకు ఇన్ని సినిమాలు చేయడానికి? అప్పట్లో డబ్బులు చాలా తక్కువ కదండి ఆ రోజుల్లో. అవును, అమౌంట్లు చాలా తక్కువ. అవును, అసలు చెప్తే నవ్వు వస్తూ ఉంటుంది అన్నమాట. సీతాకోక చిలుక భారతీరాజా గారు డైరెక్షన్లో, ఏడుద నాగేశ్వరరావు గారు ప్రొడ్యూసర్, అంత పెద్ద సినిమా, అంత హిట్ సినిమాలో అంత పెద్ద క్యారెక్టర్ వేసి ఇచ్చింది ఎంత అనుకుంటున్నారు? 2500 నాకు. ఏంటమ్మా? అవును, 2500 అండి. అప్పటికి చాలా పెద్ద యాక్ట్రెస్ మీరు. అవును, అలాగే ఉండేది. మరి సప్తపది అంత పెద్ద క్యారెక్టర్ 3000 ఇచ్చారు నాకు బుచ్చిరెడ్డి గారు. ఈ రోజు మీరు రోజుకు 1,00,000 రూపాయలు తీసుకుంటున్నా పెద్ద గొప్ప కాదు మనకి.
ఆ రోజులు అవే చాలా గొప్పగా ఉండేదన్నమాట. మీ హైయెస్ట్ రెమ్యునరేషన్ అంటే ఏమని చెప్తారు మరి? హైయెస్ట్ అంటే ఇప్పుడు ఇప్పుడు చెప్పు కాదు, సినిమాలలో ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నారు కదా. మొన్న అవును. పెద్ద పెద్ద యాక్టర్స్ తో చేశారు, పెద్ద పెద్ద స్టార్లతో చేశారు, పెద్ద అమ్మ క్యారెక్టర్లు. అవును, హైయెస్ట్ అని ఏం చెప్పుకోవడానికి ఏం లేవు. నార్మల్ గా ఉంటాయి, ఎంత అంటే అంత. ఒక లక్ష్యం ఉంటుందా? డెఫినెట్ గా ఉంటుంది. ఇప్పుడు అది ఈ జనరేషన్, ఈ రోజు కూలీలు వచ్చాక ఇప్పట్లో రెమ్యునరేషన్ చాలా తక్కువ. సినిమాకి ఇంతనే మాట్లాడేవాళ్ళు. అది ఇంక 10 రోజులు ఉండదు, 20 రోజులు నెలల తరబడి జరిగినా కూడా అంతే. ఏంటి అంత సూపర్ డూపర్ హిట్ సినిమాలకు 2000 రెమ్యునరేషన్, 2500 రెమ్యునరేషన్? అవును. ఓ మై గాడ్. చెప్పుకోరు ఎవరును ఆ రోజుల్లో అంత తీసుకున్నాం అనేది. నేను చెప్తున్నా, మన తప్పే ఉంది ఇందులో. తప్పే ఉంది, ఇచ్చింది చెప్పారు అంతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.